హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, నిన్ననైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా. కాకపోతే ఏంటంటే నాకు డైరెక్ట్ వాయిస్ ఇద్దామంటే అసలు గల్లీలో బండ్లతోటి అసలు వశం అయితే లేదనమాట, మైక్ సౌండ్లతోటి. అందుకనే డైరెక్ట్ చూస్తున్నారు కదా, ఇలాంటి సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. మస్తు డిస్టర్బెన్స్ అవుతుంది. కటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఒక రకంగా ఉంటుంది, కటింగ్ ఒక రకంగా ఉంటుంది అనమాట. అందుకనే కటింగ్ వీడియోలు అర్థమవుతున్నాయో లేదా నాకైతే అర్థం అవ్వట్లేదండి. అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, హ్యాండ్స్ డిజైన్ అయితే ఉన్నదని చెప్పాను కదా. ఆ డిజైన్ అయితే మీరు తమ్నైల్ చూస్తే అర్థమైంది కదా, అదే హ్యాండ్స్ డిజైన్ అయితే ఈరోజు అయితే కుడుతున్నాను అనమాట. అయితే ఏంటంటే ఇలా అయితే మన క్లాత్ అయితే కట్ చేసుకుని, నిన్న కట్ చేసిన వీడియో అయితే చూసే ఉంటారు కదా. అలా కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలనేది అయితే చూడండి. కింద బార్డర్కి వచ్చేసి మనకి ఎంత హైట్ కావాలో అంత చూసుకోవాలి. ఈ కుచ్చులు పెట్టాలంటే మాత్రం 2 ఇంచులు ఖచ్చితంగా గ్యాప్ అయితే ఉండాలి. అందులో క్లాత్ మాత్రం కస్టమర్ను తెచ్చివ్వమనండి, ఎందుకంటే నేను ఇందులోనే అడ్జస్ట్ చేస్తాను అనేసి అయితే ఈ క్లాత్ అయితే తీసుకున్నాం, మెయిన్ క్లాత్. కానీ ఖచ్చితంగా కొంచెం కొత్తగా కుట్టేటోళ్ళు కాదు, పాతోళ్ళైనా కొత్తోళ్ళైనా క్లాత్ వాళ్ళు సపరేట్గా కొనుక్కొచ్చి ఇస్తేనే మనకు బ్లౌజ్ ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందని అయితే నాకు అర్థమైంది. అంటే నేను ఈ హ్యాండ్స్ అయితే ఫస్ట్ టైం కుట్టానమాట. నన్ను ఎవరు అడగలేదు కస్టమర్స్, నేను కుట్టలేదనమాట. ఏదైతే నేనైతే ఇప్పుడే కుడుతున్నాను అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు చూస్తున్నా కదా, 2 ఇంచుల గ్యాప్ తోటి అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాను. మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ను మధ్యలో మిడిల్ ప్లేస్కి తీసుకొచ్చేసేయాలన్నమాట. అలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగనమాట. కరెక్ట్ ఉండాలి. మళ్ళీ అందులో ఇలా క్రాస్ పెట్టేసినాం అనుకో, మనకు పైన సైడు వేరే అయిపోతుంది అన్నట్టు, బ్లౌజ్ లుక్ హ్యాండ్ లుక్ వచ్చేసి ఈ విధంగా అనమాట. ఇలానైతే తీసుకోవాలి. అయితే నేను హ్యాండ్ది క్లాత్ మొత్తం పొడవు ఎంత ఉన్నదంటే 31 ఇంచెస్ ఉన్నదండి. అంత పెడితేనే తక్కువ ఫోల్డింగ్ అయితే వచ్చిందనమాట. కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకెక్కువ పెట్టుకోవచ్చు మనం, కుచ్చులు అనేది బాగుంటుంది అన్నట్టు ఈ పఫ్ హ్యాండ్స్కి అయితే. ఇలాగనమాట, ఒకదానిపైన ఒకటి ఇలా జాయింట్ చేసి ఒకటే ప్లేస్కి రావాలి, పక్కకు కాదు, మొత్తం ఒకే ప్లేస్కి రావాలన్నట్టు ఈ క్లాత్ అంతా. అలా వచ్చినప్పుడే మనకు పఫ్ అయితే మంచిగా కూర్చుంటుంది. హ్యాండ్ డిజైన్ కూడా మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇలా సేమ్ ఇటు సైడ్ నుంచి వెళ్ళి మన సైడ్ లాగేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మన ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్ ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే ఇటు సైడ్ అటు సైడ్ 2 కలిపి వచ్చేసి మధ్యలోకే రావాలి, కరెక్ట్ ఒకటే కుట్టు దగ్గరకి రావాలన్నమాట. అలాంటప్పుడు మనకి ఈ పైన పఫ్ అనేది బాగా వస్తుంది. ఇలాగనమాట. ఇలానైతే కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూసారు కదా, అన్నీ ఒకటే ప్లేస్కి ఎలా వచ్చాయో కుచ్చులు అనేది. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, మీ దగ్గర గుండు పిన్నులు గిన్నె ఏదన్నా ఉంటే మీకు ఎంత దూరం రావాలి మడతలు పైన సైడ్ మడతలు వస్తాయి కదా, అలాంటివి కొంచెం ఎంత దూరం రావాలనేది మీ ఇష్టం అన్నట్టు. మీ క్లాత్ని బట్టి, మీ డిజైన్ బట్టి కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే హాఫ్ ఇంచ్ అలా అయితే జరిపాను, ఎందుకంటే కుచ్చులు కొంచెం తక్కువనే వచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన క్లాత్కి వచ్చేసి కొంచెం క్లాత్ తక్కువనే ఉంది, అందులో నుంచే అడ్జస్ట్మెంట్ చేశాను కాబట్టి. నిన్న కట్ చేసిన వీడియోలోనైతే చూపించాను కదా అడ్జస్ట్మెంట్ ఎలా చేశాను అనేది. అయితే అలాగనమాట, అడ్జస్ట్మెంట్ చేశాను కాబట్టి నాకు కనీసం ఈ మాత్రమైనా ఒక 4-5 కుచ్చుల్లాగా ఇటు సైడ్ అటు సైడ్ కలిపి వచ్చేసాయి అనమాట. అయితే మీకు ఫోల్డింగ్ కరెక్ట్ ఉండాలంటే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఐరన్ బాక్స్ లేదు, నేను కామన్గా ఐరన్ బాక్స్ యూజ్ చేయను, నాకు కొంచెం ఐరన్ బాక్స్ అంటే భయం అనమాట. అయితే ఆ విధంగా అయితే ఇప్పుడు మన దగ్గర గుండు పిన్నులు ఇలాంటివి తెచ్చుకొని మడతలు ఎలా కావాలనేది చెప్పాను కదా, కొంచెం వెడల్పు కావన్నా సన్నగా కావన్నా. కానీ ఇలాంటప్పుడు దీనికి కొంచెం సన్నగా ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసి మనము పెట్టేసుకున్నాం అనుకో, అంటే హాఫ్ ఇంచు మనకు బయటికి కనిపించాలన్నట్టు. మడత వచ్చేసి కిందది 2 ఇంచులు గ్యాబులు పెట్టుకున్నాం కదా, అది ఒకదాని మీదకి ఒకటి వచ్చేసింది కదా. ఇప్పుడు మాత్రం ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైకి అది ఎక్కితే మనకు కరెక్ట్ బాగా కూర్చుంటుంది అనమాట డిజైన్ వచ్చేసి. అదైతే చూసారు కదా. దాని తర్వాత అయితే మనం ఇప్పుడు హ్యాండ్ కుట్టుకోవాలి కదా, హ్యాండ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను నేను. అయితే ఏం చేస్తామంటే, మన దగ్గర ఒక న్యూస్ పేపర్ అయినా ఇంకేదైనా వైట్ పేపర్ మీ దగ్గర ఏది ఉన్నా అవైలబుల్ అయితే చూసుకోండి. ఇలా మనకు హ్యాండ్ చెప్పాను కదా, కింద బార్డర్ వస్తుంది, పైకి వచ్చేసి పఫ్ వస్తుంది అనమాట. కింద బార్డర్ మనకి ఎంత ఉన్నదని మనం ముందే మార్కింగ్ వేసుకొని, మనకి ఎంత క్లాత్ అవసరం అంటే, ఇప్పుడు మనము కుట్టేదానికి పఫ్కి అయితే దీని నుంచి ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచు క్లాత్ ఎక్కువ ఉంటే 1 ఇంచు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. పెట్టుకుంటేనే మనకు పఫ్
మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత దీనికి జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలో వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగానైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. పేపర్ కట్ చేసుకోండి. ఇలా హ్యాండ్ మనం కరెక్ట్ మన చేతి ఎంత ఉంది మనం మెజర్మెంట్ తీసుకున్న దాని ప్రకారం అంతవరకు. అంటే ఈ పఫ్ కూడా మనకేందంటే చేతికి ఎంత ఎక్కువ రావాలి పఫ్, అంటే చిన్న హైట్ తక్కువ రావాలన్నా పఫ్స్ వచ్చేసి హైట్ ఎక్కువ రావాలన్నా దాన్ని మీ ఇష్టం అన్నట్టు. అయితే ఏం చేస్తాం మనం ఇది హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా పేపర్ అయితే ఈక్వల్గా అట్లనే పెట్టి కుట్టొద్దు అనమాట. ఇప్పుడు దాన్ని ఫ్రీగా వదిలేసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని అయితే ఫ్రీగా వదిలేసేయాలి. మనం లాస్ట్కి ఏం చేస్తామంటే ఇలా లాగి స్ట్రేట్గా రావాలని కుట్టేస్తాం కదా, అలాంటప్పుడు మనకైతే ఈ డిజైన్ ఈ పఫ్ డిజైన్ అయితే కరెక్ట్ రాదనమాట. అందుకని ఇప్పుడు మనం ఎలా ఉన్నదో సేమ్ అదే విధంగా క్లాత్ అటు సైడ్ ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉన్నదంతా వదిలేసేయాలండి. హ్యాండ్ అండ్ మిడిల్లో చూసుకొని ఈ పేపర్ హ్యాండ్ని అయితే దానిపైన పెట్టేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనము కింద క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గరికి స్ట్రేట్గా పట్టాలని అనుకున్నప్పుడు భుజం పైన వచ్చేసి ఈ డిజైన్ అనేది కరెక్ట్గా అనిపించదు అనమాట. అందుకనే ఎక్స్ట్రా మనకి ఎంత క్లాత్ ఉన్నదో పై సైడ్ అయినా కింది సైడ్ అయినా వదిలేసేయాలి. అలా వదిలేసి ఈ విధంగానైతే నేను వీడియోలో చూపించిన విధంగా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఇప్పుడు ఈ డైరెక్ట్ మనమైతే లైనింగ్ మీద ఇది క్లాత్ని అయితే జాయింట్ చేయలేం కదా, అంటే మనకు అందాజ అనేది తెలియదు అనమాట. హ్యాండ్ ఎంత ఉంది ఎంత పెట్టేసేయాలి అనేసి ఇట్లా మనం పేపర్ కటింగ్ చేసి దీనికి జాయింట్ చేసి మనము కుట్టామనుకో మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది, ఇబ్బంది ఉండదు అన్నట్టు కుట్టేటప్పుడు అయితే. ఇలా మనమైతే మళ్ళీ ఒక్కసారి మీకు ఫోల్డింగ్ అనేది కరెక్ట్ చూసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పేపర్ హ్యాండ్ ఎలా ఉందో అదే హ్యాండ్ మించేలా కుట్టు వేయాలి. మనకి క్లాత్ ఎక్స్ట్రా ఎంత ఉన్నదో మనకు దానికి సంబంధం లేదనమాట. ఇలా మొత్తానికైతే ఈ ప్లేట్స్ అయితే కరెక్ట్ పెట్టుకోండి. ఇట్లా ఫోల్డింగ్లో అయితే కరెక్ట్ పెట్టుకున్న తర్వాత ఒక కుట్టేసేయండి. దానిపైన అయితే కుట్టేసుకున్నాం అనుకో మనకు హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఇలాగనమాట. అయితే ఇట్లా కుట్టు వేసేటప్పుడు అయితే క్లాత్ని ఎటు లాగకండి. మనం ఫోల్డింగ్ ఎలా పెట్టుకున్నామో కొంచెం ఫోల్డింగ్ అర్థం కాకపోతే ఫస్ట్ ఐరన్ తీసుకోండి, లేదంటే గుండు పిన్నులు పెట్టుకోవాలి. స్ట్రేట్గా ఇట్లా లాగి టైట్గా పట్టేసినట్టు అని పెట్టుకోవాలి. మనం ఆ ఫోల్డింగ్లో అనేది ఆ మడతలు అనేది కొంచెం లూజ్ వదిలేసామనుకో మనకు ఒకటి మంచిగా వస్తుంది, ఒకటి బుగ్గలాగా వస్తుంది అనమాట. అందుకని కరెక్ట్ అన్నీ ఈక్వల్గా ఉంచుకొని ఇలానైతే కుట్టేసుకోవాలి. ఇప్పుడు కుట్టేసిన తర్వాత మిగతా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే మనమైతే తీసేసుకోవాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనకు క్లాత్ పైన ఉన్న పేపర్ హ్యాండ్ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన ఉన్న పేపర్ని అయితే మొత్తానికి అది తీసేసేయాలి. తీసేసి మనం లైనింగ్కి అయితే జాయింట్ చేయాలి. లైనింగ్కి ఎలా జాయింట్ చేయాలో చూడండి. అలాగే మనం ఏంటంటే కొంచెం ఈ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. కొంచెం గట్టిగా లాగితే ఎడ ఊడిపోతుంది అన్నట్టున్నది. అందుకని కొంచెం జాగ్రత్తగా చింపండి చింపేటప్పుడు మాత్రం పేపరు. అయితే ఇప్పుడు ఏమైంది మనం మెయిన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా, హ్యాండ్ సైజు కోసం అనేసి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఎంత ఉంది మనకు ఏం కథ కరెక్ట్ వచ్చిందా లేదా అని మీకు తెలిసిపోతుంది. దానిపైన వచ్చేసి మనమైతే బార్డర్ జాయింట్ చేయాలి కదా. అయితే ఇప్పుడు మనం ఈ బుగ్గ వేసుకున్న తర్వాత మీకు కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవడం వస్తుంది అని అంటే మీరు ఫస్టే తీసుకొని ముక్కలు అయితే కట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది పఫ్ హ్యాండ్స్ కాబట్టి మనకు మెజర్మెంట్ అనేది తొందరగా తెలియదు అనమాట ఈ కుచ్చులు పెట్టేసరికి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కింద బార్డర్ వచ్చేసి మన ఇష్టం ఫస్ట్ మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు. దాని ప్రకారం దీనికి మనం ఈ పఫ్ పెట్టే ప్లేస్ వచ్చి ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్కువ తక్కువ ఉండేటట్టు ఉంటేనే బాగుంటుంది అనమాట. అందులో పఫ్ పెట్టే క్లాత్ వచ్చేసి నేను 31 ఇంచెస్ క్లాత్ అవుతున్నది అన్నట్టు. ఒక్క చేతికి వచ్చేసి 31 ఇంచ్ వెడల్పుతోటి పొడవు వచ్చింది అనమాట. దానికైతే అలా అన్ని కుచ్చులు వచ్చాయి. ఇంకా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే కుచ్చులు అనేది బాగా వస్తుంది. అయితే ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అనమాట. అయితే ఏంటంటే మన బార్డర్ చెక్ చేసుకొని మనకు బార్డర్ ఎంత సైజు కావాలి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కస్టమర్స్ వచ్చినప్పుడు మనం ముందే అడగాలి మీకు ఎంతవరకు బార్డర్ పెట్టమంటారు అనేసి. నేనైతే మీ ఇష్టం అక్క అని చెప్పింది నాకు వచ్చిన కస్టమర్ అయితే. ఇప్పుడు మనం పఫ్ ఏడు వరకు కుట్టినాం అక్కడి నుంచి చూసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు కలుపుకొని మనమైతే ఈ విధంగా మార్క్ అయితే తీసుకోవాలి. ఎంత వచ్చింది ఇప్పుడు మనకు 5.5 వచ్చింది మినిమం. ఇంకొక లైన్ తక్కువనే 5.5 వచ్చిందనమాట. ఇప్పుడు అదే ప్రకారంగా మనమైతే ఇదైతే మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకొని మిగతా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే నేను కట్ చేసుకుంటాను. ఇలా అనమాట. కరెక్ట్ చూసుకొని ఈక్వల్గా చూసుకొని నేను ఐరన్ బాక్స్ వాడనని చెప్పాను కదా, ఇలానే చెక్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కటింగ్ చేసినా కూడా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి వచ్చేసి ఎలా జాయింట్ చేయాలో చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫస్ట్
ఈ పఫ్ అండ్ ఈ హ్యాండ్ 2 కలిపి జాయింట్ చేసి దీనికి జాయింట్ చేసి అలా చేస్తాం కదా, అలా కాకుండా మనం ఎప్పుడు ఏం చేయాలంటే కింది సైడ్ ఫోల్డింగ్ నేనైతే ఉల్టా వేసేస్తున్నాను అనమాట. పైపింగ్ అలాంటిది ఏం లేదు, డైరెక్ట్ దీన్నే ఉల్టా కోసం అయితే ఈ విధంగా కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇది ఇలా కుట్టు వేసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను. ఇలా ఉల్టా వేసి దానిపై నుంచి కూడా ఒక కుట్టు వేసామంటే లైనింగ్ అనేది మనం హ్యాండ్ పైకి ఎక్కిస్తాం కదా, చేతికి మనం హ్యాండ్ తొడిగినప్పుడు ఏమైతే అంటే కాటన్ ఎక్కువ శాతం కిందకు వస్తూ ఉంటుంది. కొంతమందికి బ్లౌజులు చూడండి లైనింగ్ వచ్చేసి ఫస్ట్ కిందికి కనిపిస్తాం మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు. అలా రావద్దు అంటే ఒక 1/2 ఇంచు పైకి అనేసి ఒక కుట్టు వేసినాం అనుకో, అంటే మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ 2 కలిపి లోపల సైడు నేను చూపించిన విధంగా కుట్టు వేసుకున్నారంటే మనకి కిందికి వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఇలా అలా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ మీద ఒక కుట్టు అయితే ఇలా వేసాను, ఎందుకంటే అది అటు ఇటు జరగకుండా ఉండడానికి, అలాగే బుగ్గలాగా రాకుండా ఉండడానికి. ఇప్పుడు మనం పఫ్ వేసుకున్న డిజైన్ ఉంటుంది కదా, ఆ పఫ్ కుట్టుకున్న డిజైన్ వచ్చేసి మళ్ళీ మిడిల్ చూసుకోవాలి. మిడిల్ చూసుకొని కరెక్ట్ మిడిల్ చూసుకొని అక్కడి నుంచి వెళ్ళి కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఇలా స్లోగా చూసుకొని మిడిల్కి చూసుకొని వేయండి కుట్టు అయితే చాలా మంచిగా వస్తుంది మనకు డిజైన్. ఎందుకంటే మిడిల్ వేయింది అనుకో మనకు ఒక్కసారి మధ్యలోది ఆ డిజైన్ కొంచెం అక్కడిక్కడ చేంజ్ అయిందంటే మళ్ళీ బ్లౌజ్ లుక్ మారిపోతుంది కదా, అందుకనే చెప్తున్నాను ఈ విధంగా అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, ఇప్పుడైతే మనకైతే డిజైన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు డిజైన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని దానిపైకి వేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఒకసారి ఇది కూడా ఒక కుట్టు మనం వేసుకున్నట్టయితే మనకి ఎక్కడ జరగదన్నమాట. కాకపోతే మీరు ముందు వేసుకుంటారా లేదంటే ఇది జాయింట్ చేసేటప్పుడే వేసుకుంటారా మీ ఇష్టం. ఇలాగైతే మనకైతే హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా మనకి ఎంత ఉంది ఏం కథ అనేది క్లియర్. ఇప్పుడు దీన్ని పైన ఏం చేయాలంటే పైన హ్యాండ్కి వచ్చేసి ఒక్కసారి మళ్ళీ కుట్టు వేసుకోండి, పెద్ద కుట్టు అయితే వేసుకోండి, హ్యాండ్ అనేది ఎక్కడ జరగకుండా. అదేవిధంగా ఇవి ఇలా పెద్ద కుట్టు వేసుకున్నాం. అది కూడా మనం కొంచెం చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది కస్టమర్ బ్లౌజ్ చూశాను, మనం వేసిన పెద్ద కుట్టు కూడా బయటికి కనిపిస్తూ ఉంటుంది. మరి అది మనం వేసే కుట్టు ప్రకారమే ఉంటుంది కాబట్టి కొంచెం లాస్ట్కనే వేసుకోవాలి. ఎప్పుడు పెద్ద కుట్టు వేసినా కూడా అది మనం ఇప్పే అవసరం కూడా ఉండదు మళ్ళీ అందుకని అనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. మొత్తానికైతే మనకు హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని దగ్గర వచ్చేసి మిడిల్ వచ్చేసి ఒక ఫ్లవర్ అయితే పెట్టేసుకుంటే మస్తు ఉంటుంది, ఫోటోలో చూపించినట్టుగానే మస్తు కనబడుతుంది అనమాట. చూసిరు కదా గిట్లా అనమాట. మొత్తానికైతే మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. నిన్న కటింగ్ పెట్టాను, ఈరోజు స్టిచ్చింగ్ పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా కొత్త ముచ్చట్లు టాపిక్స్ ఉంటే చెప్పండి, ఓకేనా. మొత్తానికైతే ఇది అన్నట్టు బ్లౌజ్ అయితే చాలా 1 ఇయర్ అయిందంట కస్టమర్ తెచ్చి కూడా, కానీ ఇప్పుడు ఇచ్చింది. ఇక అందులో హ్యాంగింగ్స్ వచ్చేసి నేనైతే గుడిగంటల్లాగా అయితే కుట్టేశాను అనమాట. ఆ గుడిగంటల్లాగా కుట్టినవి కూడా మన ఛానల్లో ఉందండి, షార్ట్స్ రూపంలో పెట్టాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. ఇలాగనమాట చూసారు కదా. ఇప్పుడు నేనైతే బటన్ తెచ్చి కుట్టేశాను అనమాట. కుట్టిన తర్వాత దీని లుక్ అయితే చాలా బాగా మారిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్.